హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటున్నారు కదా! మా ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ గానీ, టాపిక్స్, నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివి కావాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. సో, సింధు నాగరికత గురించి అట్లాగే వేద నాగరికత గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నాం. మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లలో కూడా ఇవి ప్రధానంగా అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి చూస్తే సింధు వేద నాగరికతలకు సంబంధించి మధ్య భేదాలు ఒక్కసారి చూద్దాం. ప్రధాన అంశాలొచ్చేసి పురావస్తు పరమైనవి ఈ సింధు నాగరికతలో. ఇక వేద నాగరికతలో వచ్చేసి రాతపూర్వకంగా ఉండేది. ఇక భాష వచ్చేసిది అనిశ్చితంగా ఉండేది. ఇక్కడ ఇండో యూరోపియన్ భాష ఉండేది. లిపి వచ్చేసి వీళ్ళకు చిత్రలిపి ఉండేది. వీళ్ళకు దాదాపు క్రీస్తు పూర్వం 700 వరకు లిపి అనేది లేదు. ఇక జీవన విధానం వచ్చేసి పట్టణ అట్లాగే వ్యవసాయికంగా ఇక్కడ సింధు నాగరికతలో ఉండేది. ఋగ్వేద కాలంలో వచ్చేసి వలస అట్లాగే పశుపోషణ ఉండేది వేద నాగరికత వాళ్ళకి. అట్లాగే మలివేద కాలంలో చూస్తే స్థిర నివాసం ఉంది, వ్యవసాయం ఉండేది. రాజకీయ వ్యవస్థ చూస్తే సింధు నాగరికతలో ఏమీ లేదు. వేద నాగరికతలో చూస్తే కేంద్రీకృతం తెగ రాచరికంగా ఉండేది. వ్యవసాయం చూస్తే ప్రధాన పంటలు వచ్చేసి రెండిట్లో కూడా సింధు నాగరికత అట్లాగే వేద నాగరికతలో రెండిట్లో కూడా గోధుమ, బార్లీ ఉండేవి. వరి చూస్తే గుజరాత్‌లో మాత్రమే పండించేవారు సింధు నాగరికత సమయంలో. ఇక వేద నాగరికతలో వచ్చేసి మలివేద కాలంలో వచ్చేసి పండించారు. పత్తి వచ్చేసి అగ్రగాములు సింధు నాగరికత సమయంలో. ఇక వేద నాగరికత సమయంలో వచ్చేసి మలివేద కాలంలో వీళ్ళు పండించారు. దున్నడం అనేది సింధు నాగరికత వాళ్ళు దున్నడం చేయలేదు. 2 కాలాల్లోనూ వీళ్ళు దున్నడం అనేది చేశారు వేద నాగరికత వాళ్ళు. ఇక జంతువుల విషయానికొస్తే గుర్రం అనేది సింధు నాగరికత వాళ్ళకి తెలుసు గాని సుపరిచితం అంతగా కాదు. ఇక విస్తృతంగా వీళ్ళు ఉపయోగంలో ఉంచేవారు వేద నాగరికత సమయంలో. ఇక పులి వచ్చేసి సింధు నాగరికత వాళ్ళకి తెలుసు. వేద నాగరికత వాళ్ళకు తెలియదు. సింహం వచ్చేసి సింధు నాగరికత వాళ్ళకు తెలియదు. అట్లాగే వేద నాగరికత వాళ్ళకి తెలుసు. ఇక కుమ్మరము చక్రంతో సింధు నాగరికత సమయంలో చేసేవారు. అట్లాగే వేద నాగరికతలో వచ్చేసి పెయింటెడ్ గ్రేవేర్ అనే విధంగా వీళ్ళు చేసేవారు. ఇక గృహాలు వచ్చేసి చక్రంతో చేసిన ఇటుకలు వీళ్ళయ్యేదుంటే మలివేద కాలంలో ఉపయోగించారు. ఇక విస్తరణ వచ్చేసి వీళ్ళేం ప్రయత్నించలేదు సింధు నాగరికత వాళ్ళు. అట్లాగే వీళ్ళు వేద నాగరికతకు సంబంధించి త్వరితమైనటువంటి విస్తరణ అనేది ఉండేది. ఇక సామాజిక విభజన అనేది చూస్తే వృత్తిపరమైనటువంటి విభజన అనేది సింధు నాగరికత సమయంలో ఉండేది. వీళ్ళు వేద నాగరికత సమయంలో వచ్చేసి ఋగ్వేద కాలంలో వృత్తిపరమైనటువంటి విభజన అనేది ఉండేది. ఇక మలివేద కాలంలో వర్ణ ఆధారణ విభజన అనేది వీళ్ళ కాలంలో ఉండేది. ఇక స్త్రీ హోదా వచ్చేసి సింధు నాగరికత సమయంలో మంచి హోదా అనేది స్త్రీలకు ఉండేది. ఇక వేద నాగరికత సమయంలో వచ్చేసి ఋగ్వేద కాలంలో వీళ్ళకు స్త్రీలకు మంచి హోదా అనేది ఉండేది. ఇక మతానికి సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి చూస్తే ప్రధాన దేవతలు సింధు నాగరికత సమయంలో పశుపతి మహాదేవుడు, అమ్మ తల్లి అనేది వీళ్ళకు సింధు నాగరికత సమయంలో ప్రధాన దేవతలుగా ఉండేవారు. ఇక వేద నాగరికతకు సంబంధించి చూస్తే ఋగ్వేద కాలంలో ఇంద్రుడు, అగ్ని ఉండేవారు. ఇక మలివేద కాలంలో వచ్చేసి ప్రజాపతి అట్లాగే విష్ణువు, రుద్రుడు వీరొచ్చేసి ప్రధాన దేవతలుగా వేద నాగరికత సమయంలో ఉండేవారు. ఇక లింగము, యోని దీనికి సంబంధించి సింధు నాగరికతకు సంబంధించి విస్తృతంగా దానికి సంబంధించి అంటే తెలిసి ఉండేది. వీళ్ళకైతే వేద నాగరికతకు సంబంధించి ఇప్పటివరకైతే ఆధారాలు లేవు. ఇక పూజా విధానం అనేది సంబంధించి సింధు నాగరికతలో వచ్చేసి ప్రార్థనలు ఉండేవి. అట్లాగే వేద నాగరికతకు సంబంధించి చూస్తే ఋగ్వేద కాలంలో ప్రార్థనలు ఉండేవి. అట్లాగే బలులు ఉండేవి. ఇంకా మలివేద కాలంలో వచ్చేసి బలులు, సంస్కారాలు దీనికి సంబంధించి వేద నాగరికత సమయంలో ఉండేది. పూజా విధానం అనేది. ఇక వర్తకం వచ్చేసి ముఖ్యంగా సింధు నాగరికతలో ఉండేది. అట్లాగే వేద నాగరికతకు సంబంధించి అంత ముఖ్యం కాదు. ఇక ఇనుము విజ్ఞానం వచ్చేసి సింధు నాగరికత వాళ్ళకైతే తెలియదు. ఇక మలివేద కాలంలో విస్తృతంగా ఉపయోగంలో ఉంది వేద నాగరికతలో. ఇది సింధు నాగరికత అట్లాగే వేద నాగరికతకు సంబంధించినటువంటి భేదాలు, ముఖ్యంగా ఉన్నటువంటి అంశాలు సింధు నాగరికత సంబంధించి అట్లాగే వేద నాగరికతకు సంబంధించినటువంటి ఇది మనకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.